భారతదేశం అనగానే గొప్ప సంస్కృతికి నిలయమైన కేంద్రం. ఇక తెలంగాణ అయితే గనక ఖచ్చితంగా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఉండే ఒక పెద్ద సాంస్కృతిక సంగమం తెలంగాణ. హైదరాబాదీ జీవన సంస్కృతి, తర్వాత జానపద కళల సంస్కృతి, శాస్త్రీయ కళలు, నృత్యాల సంస్కృతి, ఇవన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన నేల తెలంగాణ. తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక విశేషాలు, కళారూపాలకు సంబంధించిన విషయాలు, లలిత కళలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Namaskar, Sat Sri Akal, Vanakkam. Welcome to Faces and Phases of Telangana, where we have an informal interview with the pioneers and the young enthusiastic persons who have made a difference with their works to bring Telangana into the mainstream of the world, showing the glory of Telangana, be it a theatre, be it photography, be it arts, be it dance. Our job is to bring all those people's efforts to you through this web series. So let's see a unique, young, dynamic, enthusiastic Arvind, through his camera, has captured the untold story of Telangana through the images. Through his camera, he captured those lost history of Telangana and brought before us through a photo exhibition here in ICCR. So let's go and meet Mr. Arya, who has brought the untold Telangana through his images. Here we have an exhibition of the lost era of Telangana, where we can see the dolmens, menhirs, and the caves, arts, stone carvings, etc., which has been captured by Arvind. Arvind is a young dynamic photographer who is an inspiration to all the young Telanganians who are striving to tell the stories of Telangana to the world, and it's time to meet Arvind. ఎవరైనా ఒకరు వర్ధమాన మహావీడు లేకపోతే జైనతీర్థంలో ఎవరో ఒక 20 మందిలో అయ్యారు. ఇంకా అది తీయలేదు కదా ఇట్లా పెద్ద గుట్ట, ఆ గుట్టను ఉండడానికి సపోర్ట్ చేసుకోవడానికి తపస్సు వెరీ దారుణం. ఇంత ఎన్ని 10 కిలోమీటర్లు Welcome to the world of Arvind. Arvind is the young and dynamic photographer who is an inspiration to the young photographers. The main concept he caught is to tell the stories which are untold, the stories of Telangana, through his photography. Hi Arvind, how are you today? Hi, fine. Anna, we really like to hats off to you. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత సుదీర్ఘంగా ఆలోచించి ఇది ఇన్స్పిరేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? వాట్స్ ద ఫస్ట్ థాట్ యూ గాట్ టు మేక్ దిస్? సో ఇన్స్పిరేషన్ అంటూ ఫస్ట్ ఏం లేకుండే, చరిత్ర అంటే ఇష్టము. చదివిన పుస్తకాలలో చరిత్ర గురించి ఎక్కువ చదువుకుండే. చదివిన పుస్తకాలలో ప్లేసెస్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది, డిస్క్రైబ్ చేసి ఉంటుంది కదా. ఆ చేసిన వాటిని బట్టి ఆ ప్లేస్కి వెళ్ళి చూడాలనే కోరిక వస్తుంది. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ గురించి రాయాలనిపిస్తుంది, దాన్ని ఫోటో తీయాలనిపిస్తుంది. అట్లా ఫోటో తీసి ఫేస్బుక్లో రాయడం మొదలుపెట్టిన 6 ఏళ్ళ కింద. సో అది ఇక్కడ దాకా వచ్చింది. ఇది 6 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసిన సుదీర్ఘ ప్రయాణం. ఫస్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? వరంగల్ ఫోర్ట్కి పోయినా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వరంగల్ ఫోర్ట్కి పోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ శిల్పాలన్నింటినీ చూసిన తర్వాత మనకు చాలా చరిత్ర ఉంది, చాలా చరిత్ర అంతా ముక్కలు ముక్కలుగా ఉందని అనిపించింది. ఆ శిల్పాలు ఎట్లయితే ముక్కలు ముక్కలు ఉన్నాయో చరిత్ర కూడా ముక్కలు ముక్కలు. అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి చరిత్రలో, అంటే కొన్ని పేజీలు చరిత్రలో కొన్ని పేజీలు ఉండవు. సో ఆ పేజీలని ఫిల్అప్ చేసే చిన్న ప్రయత్నం ఇది. గుడ్ పాయింట్. చరిత్రలో ఉన్న కొన్ని పేజీలు అక్కడ ఇక్కడ విస్తరించబడి ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు. అరవింద్, వాట్ వాజ్ యువర్ జర్నీ లైక్? మీరు ఇంతమంది వస్తున్నారు కదా, ఈ ఇన్స్పిరేషన్ ఎలా ఉంది? వారి ఒక ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?
సో డెఫినెట్లీ నేను ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ పాతకాలం విగ్రహాలు కదా, లేకపోతే అన్ని కోటలు గడ్లు కదా, అందరికీ ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అందరికీ ఇష్టం ఉండాలని ఉండదు. బట్ నేనే 200 మందో 300 మందో వస్తారు అదే ఎక్కువ అని అనుకుంటే, బట్ మోర్ దాన్ ఒక 1000 మంది వచ్చారు. అండ్ ఎక్కువ మంది ప్రొఫెసర్లు ఉన్నారు, అండ్ ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, అండ్ ఎక్కువ మంది ఈరోజు నిన్న మొత్తం స్టూడెంట్స్ వచ్చారు. ఒక దగ్గరున్న కాలేజీల నుంచి స్టూడెంట్స్ గ్యాంగులు 30-40 మంది అట్లా టీములు వచ్చారు. హ్యాపీ దట్, అంటే చాలా ఆనందంగా ఉంది. అంటే అంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కేటీఆర్ గారు కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అంటే ఆయన ట్వీట్ చేసిన తర్వాత ఇంకా చాలామంది ఎక్కువ వస్తుండే, అంటే రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కేటీఆర్ దాకా పోతుందని. అయితే ఇప్పుడు మీరు చేసిన ఫోటోగ్రాఫ్స్లోని బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఏమైనా మాత్రం షేర్ చేసుకుంటారా? ఓకే, విల్ స్టార్ట్ విత్ ద డాల్మెన్. దేవి వరంగల్ దగ్గర బొల్లికుంట అని ఉంటుంది. ఆ బొల్లికుంట ఊళ్ళో చెరువు పక్కన ఒక పెద్ద కొట్టకి అమ్మవారి దేవి అని. సో అట్లనే యుద్ధాలు జరిగే ముందు ఈ అమ్మవారికి బలులు ఇచ్చేవారు. కాకతీయ కళాతోరణం, ద్వారతోరణం, సాగత తోరణం లేదా శిలాతోరణం, విజయతోరణం ఇట్లా అనేక రకాల తోరణాలు ఉంటాయి. తోరణాలకి రకరకాల పేర్లు ఉంటాయి. సో తెలంగాణలోని దివ్య ప్రాంతాలలో చాలా తోరణాలు అనేది చూసాను. ఆ తోరణాలు ఆర్డర్లో పెడితే మొట్టమొదటి దశ ఎట్లా ఉండేది, ఆ తర్వాత చివరి వరకు ఎట్లా అయింది అనే దాని మీద ఒక 7 ఫోటోలు మనం చూస్తాం. ఇది హనుమకొండ పద్మాక్షిగుట్ట దగ్గర ఉన్నటువంటి తోరణం. అలాగే ఉదాహరణగిరి కోట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకినాడ చిన్న 15 కిలోమీటర్ల వనదుర్గం అని చెప్తారు. ప్రతాపరుడి కాలంలో కట్టినటువంటి కోట, అందుకని ఆ ఊరు కూడా ప్రతాపగిరి అంటారు. సో ఇది అక్కడ ఉన్నటువంటి తోరణం. ఇది కొలనుబాక ప్రపంచ ప్రసిద్ధ జైన పుణ్యక్షేత్రం. అక్కడ ఉన్నటువంటి గ్రామ పొలిమేరల్లో ఈ తోరణం ఉంటుంది. ఇది వెల్లుర్తి గ్రామంలో ఉన్నటువంటి తోరణం. ఇది ఆయన వాళ్ళు కొలనుబాక తోరణం బాగా అటు ఇటు శిల్పాలు మనకి ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఇది వరంగల్ సమీపంలో ఉన్నటువంటి ఐనమూరు సమీపంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం ఉన్నటువంటి ఇది రామకొండ ఉన్నటువంటి వరంగల్ కోటలోని స్వయంభూ అనే శిథిలాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో 4 దిక్కులో ఉన్నటువంటి తోరణాలు. దీన్ని ప్రభుత్వం ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వ లోగోగా కూడా తీసుకున్నారు. ఇది వరంగల్లోని వరంగల్ సమీపంలో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి గణపూర్ కోటలో ఉన్నటువంటి శిల్పం. ఇది మహిళలు యుద్ధ సన్నివేశం ఉన్నటువంటి చిత్రం. మహిళలు కూడా ఇది పాండవ గుట్టలో ఉన్నటువంటి ఉత్పత్తి పొడుగు శాసనం. ఇది బౌద్ధుల కోసం, బౌద్ధులు ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు, వాళ్ళకి అగైనెస్ట్గా కారణముఖులు వేసినటువంటి శాసనం. ఏంటిది, ఏ లాంగ్వేజ్లో? ఇది తెలుగులోనే ఉంది, బట్ 7th century సంబంధించినటువంటి తెలుగు. దీంట్లో ఉన్న మీనింగ్ ఏంటంటే, ఈ ప్రాంతం మాది, ఇక్కడికి వస్తే మీ తలకాయలు తెగుతాయి అనే ఉద్దేశంతో రాశారు. దీన్ని కాలముఖుల ఆయుధంగా పేర్కొంటారు. దీన్ని లవడమని కూడా కాలముఖుల ఆయుధం అది. ఎస్. సో ఇది అడవి సోమనపల్లి గుహాలయాలు. మందరి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో అడవి సోమనపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి గుహాలయాలు. ఒక 4 గుహాలయాలు ఉంటాయి. ఆ గుహాలయాల పైన భాగం, సీలింగ్ భాగంలో ఈ రాత చిత్రాలను కూడా మనం చూడవచ్చు. మానేంద్రుడు ఉంటుండే ఇది గుహాలయాలు. మానేరు ఈ పెయింటింగ్ అప్పటికి అక్కడ లోపల ఉంది. లోపల ఇప్పటికీ ఇది రూరల్ జిల్లాలో ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి ఆత్మకూరు గడి. ఇది ఆత్మకూరు విషయానికి సంబంధించినటువంటి గడి. ఇది నేను తీసినటువంటి ఫోటోలని గుర్తించి వాటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి రవీంద్ర భారతిలో ఒక 5 రోజుల పాటు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఆ గౌరవ భాషా సాంస్కృతిక సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సో హరికృష్ణ గారి సహకారం మరవలేనిది. ఆయనే వెన్నట్టుండి నా వెనుకుండి ప్రోత్సహించారు ఎగ్జిబిషన్ పెట్టేలాగా. అండ్ ఎగ్జిబిషన్ పెట్టడమే కాకుండా అది విజయవంతం కావడానికి కూడా అహర్నిశలు శ్రమించిన వాళ్ళలో హరికృష్ణ గారు. సో అందుకని హరికృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ ఈ 5 రోజుల పాటు నాతో పాటు ఉండి ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ చూసుకున్నటువంటి మిత్రులు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అజాద్ షేక్ కానీ, లేకపోతే ఎంఎస్ విష్ణు కానీ, సన్నీ, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళు లేకపోతే ఎగ్జిబిషన్ విజయవంతం అయ్యేది కాదు.
అట్లనే ఎగ్జిబిషన్కి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గౌరవ మాజీ డీజీపీ పేదానం రాములు గారికి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొండర్ దిలీప్ గారికి, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టాశేఖర్ రెడ్డి గారికి, నమస్తే తెలంగాణ చింతగిరి టీం సభ్యులందరికీ, స్థానిక విలేకరులకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా ఎప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నారు, ఎప్పుడు పెడతారు, ఎక్కడ పెడతారు? సో ఇది నేను చేసినటువంటి వర్క్లో ఇది చాలా చిన్న వర్క్, చాలా కొద్ది వర్క్, కేవలం 50 ఫోటోలు మాత్రమే. ఇంకా అనేక 750 పైన ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎప్పుడు అవకాశం ఇచ్చినా కూడా నేను పెట్టడానికి ఇలాంటి ఎగ్జిబిషన్ ఇంకా ఆర్కియాలజీ వాళ్ళు పెట్టాలనుకుంటే మీరు పెట్టిస్తారా? తప్పకుండా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు గిరిపోతరాజు. ఈరోజు మన అరవింద్ నిర్వహించిన ఈ ఆర్ట్ గ్యాలరీలో రకరకాల ఎంగేజ్మెంట్స్ అనమాట. అంటే ఇది నా జీవితంలో ఇట్లాంటి గ్యాలరీ లేదు. పూర్వం ఈ సంవత్సరాల క్రితం ఏవైతే ఉన్నాయో మన శిల్పాలు ఉన్నాయి కదా, అలాంటి పురాతనమైన శిల్పాలని మనందరి కోసం వెలుగులో తీసుకొచ్చిన అరవింద్కి శుభాకాంక్షలు. ఇంత మంచి చక్కని ప్రోగ్రాం నిర్వహించిన భాషా సాంస్కృతిక శాఖ మామయ్య కృష్ణకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని ఇమేజెస్ మేము ఒక దగ్గర చూసామంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి ఇమేజెస్ చూడాలంటే చాలా మన దొరకవు, చాలా రేర్ అనమాట, ఎక్కడెక్కడో దిగాల్సి ఉంటాయి. ఇలాంటి ఇమేజెస్ మన తెలంగాణలో ఉన్నాయంటే చూసి నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇలాంటి సంపదను ఇంకా బయటికి తీయాలని నేను అరవింద్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు యూనుస్ ఫరాన్. ముఖ్యంగా అరవిందారికి నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ద అన్టోల్డ్ తెలంగాణ ఈ ఫోటో ఎగ్జిబిషన్, ముఖ్యంగా ఇది ఫోటో ఎగ్జిబిషన్ కాకుండా ఇది ఇట్స్ ద లైఫ్ ఆఫ్ తెలంగాణ, ఇట్స్ స్టార్టింగ్ జర్నీ ఆఫ్ తెలంగాణ. దీంట్లో ముఖ్యంగా మనకు ఫోటో ఎగ్జిబిషన్లో ముఖ్యంగా మనకు తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ ప్లస్ ఉన్నటువంటి మన హోటళ్ళ గురించి ప్రత్యేకంగా దీన్ని గుర్తించి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తూ వస్తున్నటువంటి అరవింద్ ఆర్య ఈరోజు ఒక 5 days ఫోటో ఎగ్జిబిషన్ చాలా మంచిగా ప్లస్ ఒక ఇన్ఫర్మేటివ్గా వెళ్ళింది. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్కి ప్రోత్సహించినటువంటి భాషా సంస్కృతిక శాఖ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు ఎంఎస్ విష్ణు. అన్టోల్డ్ తెలంగాణ 50 ప్లేస్ల నుంచి 50 ఫొటోస్ పెట్టి ఇక్కడ ఎగ్జిబిషన్ చేస్తున్న అరవింద్ ఆర్యన్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్లు ఇక్కడ ఉన్నాయని ఎవరికి తెలియదు. వాటి ప్రజలందరూ తెలియజేయడానికి ఎగ్జిబిషన్ పెట్టి వాటి వివరాలు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణలో ఇలాంటి ప్లేస్లు ఉన్నాయని చాలామంది తెలియదు. ఇన్నాళ్ళు మన చరిత్రను మనమే భగ్నపడేసాం. అరవింద్ వల్ల ఇలాంటి ప్రదేశాలు బయటకు వచ్చి అందరికి తెలుస్తుండడం చాలా ఆనందం. ఎందుకంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క చరిత్ర ఉంది, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క కథ ఉంది. వాటిని తెలుసుకోవడం చాలా అవసరం మన తెలంగాణ ప్రజలకి. మన తెలంగాణ ప్రజలే మన తెలంగాణ చరిత్రని బయటికి తీసుకొచ్చి మనమే తెలుసుకొని మనమే పబ్లిక్ చేయడం వల్ల మన చరిత్రని మనం ఇంకా రేపటి తరం వరకు కూడా తెలియజేయగలం. దీనికి ప్రోత్సహించిన మామయ్య కృష్ణ సార్కి నా కృతజ్ఞతలు. అలాగే అరవింద్ వీటితో ఆగకుండా ఇంకా కొన్ని ప్లేసుల్ని వెలికి తీయాలని కోరుకుంటున్నాను. కొడుకు ఎదగాలని, కొడుకు ప్రయోజకుడు కావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. సో ఈరోజు అరవింద్ వాళ్ళ నాన్న ఒక స్పందన, అసలు హౌ ఇట్ జర్నీ స్టార్టెడ్, ఆయన గురించి ఆయన ఆనందాల అరవింద్లో తెలుసుకున్నాం. చెప్పలేని ఆనందం, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను చూడడం కూడా ఫస్ట్ టైం. అందులో ఇంత ఇది బాగా మామూలు చిన్నగా చేసేది ఇంత బాగా నచ్చింది ఇదే. మీరు అరవింద్ ఫస్ట్ ఇలా ఫొటోస్ తీస్తాను వెళ్తాను అలా అడిగినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ రోజు వరకు అతనికి ఎప్పుడు ఏది అంటే మాకు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. అసలు పేరెంట్స్ పరంగా మేము చాలా మిడిల్ క్లాస్ వాళ్ళం అన్న కూడా ఈ రోజు వరకు ఏది వేస్ట్ కూడా అతను ఖర్చు పెట్టలేదు. అతనికి ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. సో ఇప్పుడు చాలా మంది తండ్రులు ఏమంటారంటే మనం ఎంచుకున్న వృత్తిలోనే పిల్లలు వెళ్ళాలి అన్నప్పుడు మీరంటే మీరు ముందు నుంచే స్వేచ్ఛ ఇచ్చేది అంటే ఒకసారి మిస్టేక్ అయింది, అప్పటి నుంచి అది ఫ్రీడమ్. ఓకే, ఫ్రీడమ్ వదిలేసారు. సో బికాస్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ హిస్ ఫాదర్ టుడే అరవింద్ హ్యాస్ కమ్ టు దిస్ పొజిషన్. వేరే పేరెంట్స్ పిల్లలు ఇంకా ఎదుగా పిల్లలు అరవింద్ లాంటి చిన్న పిల్లలు వాళ్ళ ఆలోచన విధంగా వాళ్ళు బతకాలని కోరుకుంటారు. అలాంటి తండ్రులకు మీరు ఏమని చెప్పాలి? అదే రైట్, వాళ్ళకి నచ్చిన దాంట్లోనే వెళ్ళడమే రైట్. అలా చేస్తే వాళ్ళకి మంచి ప్రయోజనం. సో ఈరోజు మీ కొడుకు ఇలా చేసినందుకు మీకు మీ ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది? ఇంకా ముందు మీ కొడుకు ఏం చేస్తే బాగుంటుందని మీ ఇంకా ఇలాంటిది ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా పరిశోధన చేయాలి చాలా. సో
మీ తరఫు నుంచి ఫుల్ ఫ్రీడమ్ ఉందండి. ఉంది. సో అరవింద్ ఇస్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ ఫాదర్ లైక్ హిమ్ అండ్ ఐఎమ్ షూర్ ఐ ప్రౌడ్ ఆఫ్ మీకు మీరు చేస్తుంది గర్వంగా ఉందండి. చాలా గర్వంగా ఉంది. అదే ఆ గర్వం వల్ల ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కాదు. ఆనందంతో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ హీ వాంట్స్ టు గివ్ అ మెసేజ్ టు ఆల్ దోస్ పేరెంట్స్ అవుట్ దేర్ హూ హ్యాస్ టు గివ్ ఫ్రీడమ్ టు దేర్ కిడ్స్ అండ్ హెల్ప్ దెమ్ టు ఎక్స్ప్లోర్ దేర్ టాలెంట్స్. వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ జీవితంలో చేయాలనుకున్న అన్ని వాళ్ళు కష్టంతో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ముందుకెళ్ళి ఇలాంటివి చేయాలని యాజ్ ఎ ఫాదర్ ఆయన గర్వంగా ఫీల్ అవుతున్నారు. మీ అందరి పేరెంట్స్ కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు మీ పిల్లల్ని వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎక్సెల్ కావడానికి మీరు వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. सो फ्रेंड्स, दिस इज़ जस्ट द बिगिनिंग. ये तो शुरुआत है मेरे दोस्तों. और हमारे तेलंगाना आज की तारीख में हर चीज़ में आगे बढ़ रहा है. और ऐसे यंग डायनेमिक कलाकारों को होने दो या फोटोग्राफर को होने दो, हमारे यंग डायनेमिक डायरेक्टर मामले हरिकृष्ण सर जो इन लोगों को इंस्पिरेशन रहते हुए उनको हर तरह का सपोर्ट दे रहे हैं. थैंक्स टू द डिपार्टमेंट ऑफ लैंग्वेज एंड कल्चर फॉर अरेंजिंग सच अ ब्यूटीफुल एग्जीबिशन फॉर अरविंद. एंड आई एम श्योर मोस्ट द यंग पीपल हु वांट्स टू वॉच, who wants to accept their careers, build their career on the history of Telangana, heritage of Telangana, glory of Telangana, arts of Telangana, this is the time. Take your cameras, move around, find where there is will, there is a way. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నింటినీ షూట్ చేయండి, ఒక హిస్టరీ తయారు చేయండి. లెట్స్ టెల్ ది స్టోరీస్, ది అన్టోల్డ్ స్టోరీస్, ద గ్లోరీ ఆఫ్ తెలంగాణ టు ద వరల్డ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ కమ్ విత్ మోర్ అప్డేట్స్ అండ్ see you. Sayonara, bye bye, hasta la vista, goodbye, namaskar, sat sri akal.